తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. గత ఒక 3-4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి, కన్యా రాశి వారికి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. గ్రహాలు అనేటువంటి అనుకూలంగా లేకుండా చాలా ఇబ్బందులు కలుగుతూ నానా పాటలు పడుతూ ఉన్నారు వీరు. ఈ సంవత్సరం వీరికి, ఈ తులారాశి వారికి ఒక రకంగా చెప్పుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయమ్మ ఈ సంవత్సరం. అంతేకాకుండా ప్రమోషన్లు ఆగిపోయినటువంటి వారికి కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్లు కలిగేటువంటి అవకాశాలు, ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు యొక్క అనుగ్రహం చక్కగానే ఉంది. రాహుకేతులు, శని కానీ వారి యొక్క గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అంతేకాకుండా నూతన పనులు అనేటువంటి కూడా ప్రారంభం చేస్తారు. కుటుంబంలో కూడా చక్కటి సుఖమైనటువంటి జీవితాన్ని కూడా కలిగి ఉంటారు. ఎటువంటి ఒడిదొడుకు లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని అన్నీ కూడా కలిగి ఇదివరకు వారు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం వారు చక్కగా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి చక్కగా ఉంది. కాబట్టి గత 4 సంవత్సరాల నుంచి వీళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో తొలగిపోయేటువంటి అవకాశం చక్కగా ఉంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ రాశి వారు ఏ మంత్రాన్ని పఠిస్తే ఇంకా ఆటంకాలు లేకుండా ఇంకా ముందుకెళ్ళగలుగుతారంటారు? ఈ రాశి వారు ఈ సంవత్సరం వీలైతే మంగళవారం, గురువారం, శుక్రవారాలు ఎటువంటి నూతన కార్యాలు చేసినా కూడా చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీరి సంవత్సరం లక్ష్మీదేవిని కానివ్వండి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించినట్లయితే వారికి ఇంకా ఫలితాలు అనేటువంటి అధికంగా కలిగి శుభ ప్రయత్నాలు, శుభయోగాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయమ్మా ఈ సంవత్సరం యొక్క తులారాశి వారికి.